ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో టీమిండియాను ఓడిస్తామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంటన్ ధీమా వ్యక్తం చేశాడు. స్టేడియంలోని ప్రేక్షకులను నిశ్శబ్దంగా ఉంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సొంత గడ్డపై టైటిల్ నిలబెట్టుకోవాలి అనే ఒత్తిడి భారత్పై ఉందని, అదే తమకు అడ్వాంటేజ్ అని అభిప్రాయపడ్డాడు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టైటిల్ నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తుండగా తొలి టీ20 ప్రపంచ కప్ను ముద్దాడాలి అనే లక్ష్యంతో కివీసింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్న మిచెల్ శాంటన్ ఈ మ్యాచ్ కోసం తమ జట్టు ఉత్సాహంగా ఎదురుచూస్తోందని చెప్పాడు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ స్టేడియంలోని ప్రేక్షకులను నిశ్శబ్దంగా ఉంచడమే తమ లక్ష్యమని శాంటన్ పేర్కొన్నారు. క్రికెట్లో ఎన్నో సవాళ్లు ఉంటాయని, స్వదేశంలో గెలవాలి అనే ఒత్తిడి భారత్పై ఎక్కువగా ఉంటుంది అన్నారు. ఇది తమకు అడ్వాంటేజ్గా మారుతుంది అన్నాడు. ఫైనల్కు తయారు చేసిన వికెట్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే భారత స్టార్ పేసర్ బుమ్రా గురించి శాంటన్ ప్రత్యేకంగా మాట్లాడాడు. బుమ్రా ప్రస్తుత ఫామ్ గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకోవాలని, ఇంగ్లాండ్ బ్యాటర్లను అతను చాలా ఇబ్బంది పెట్టాడని అన్నారు. బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్ అని తమకు తెలుసని, కానీ జట్టులో అతను ఒక్కడే కాదు అన్నాడు. బ్యాటింగ్లోనైనా బౌలింగ్లోనైనా భారత జట్టులోని ప్రతి ఒక్కరూ వేర్వేరు సమయాల్లో రాణిస్తూ జట్టును ముందుకు తీసుకెళ్తున్నారని గుర్తు చేశారు. అందుకే ఫైనల్లో తాము అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ట్రోఫీ గెలుస్తామని మిచెల్ శాంటన్ చెప్పుకొచ్చాడు. గత దశాబ్ద కాలంలో న్యూజిలాండ్ పలుమార్లు ఐసీసీ ఫైనల్స్కు చేరుకున్నప్పటికీ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇప్పటివరకు ఒక్క ప్రపంచ కప్ కూడా గెలవలేదు. ఈసారి ఎలాగైనా ఆ లోటును తీర్చుకోవాలని పట్టుదలతో న్యూజిలాండ్ ఉంది. సెమీఫైనల్లో పటిష్టమైన సౌత్ ఆఫ్రికాను మట్టి కనిపించిన న్యూజిలాండ్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది.